శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వచ్చేసి నేను మొబైల్ నెంబర్ న్యూమరాలజీ అనే టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ మొబైల్ నెంబర్ న్యూమరాలజీలో మనం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లక్కీ నెంబర్ని మనం తీసుకోవాలన్నప్పుడు దాంట్లో పిల్లర్ నెంబర్స్ ఏముండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా ఎలాంటి టోటల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్లస్ లాస్ట్ ఎండింగ్ 10th డిజిట్లో ఏమి రావాలి ఏమి రాకూడదు అని ఈ 3 పాయింట్లను బట్టి ఉంటుందండి. సో నేను ఒకటిగా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మొబైల్ నెంబర్ న్యూమరాలజీ, లక్కీ మొబైల్ నెంబర్ న్యూమరాలజీలో పిల్లర్ నెంబర్స్ ఉంటాయండి. వచ్చేసి మస్ట్ మనకి పిల్లర్ నెంబర్స్ ఏం రావాలి అంటే ఈ 5 నెంబర్స్ కంపల్సరీగా దీని పిల్లర్ నెంబర్స్ అంటారండి మొబైల్ నెంబర్స్లో. ఈ 5 నెంబర్స్ ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్లో ఈ 5 నెంబర్స్ ఉండాలి కంపల్సరీగా. అది వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి 1 అండి. 1 అంటే సన్ ఇది ఎందుకు ఉండాలి అంటే ప్రతి ఒక్క మొబైల్ నెంబర్లో 1 అంటేనే లక్కీ అండ్ లీడర్షిప్ అండి. అంటే మీరు ఏ పొజిషన్లో ఉన్నా ఈరోజు మీరు నెంబర్ 1 పొజిషన్కి రావాలి అంటే కంపల్సరీగా ఈ 1 అనేది ఉండాలండి మీ మొబైల్ నెంబర్లో. సెకండ్ వచ్చేసి 4 అండి. 4 అంటే సంపద సమృద్ధి, కుబేర నెంబర్ అంటారు, రాహు. సో కంపల్సరీగా ఈ 4 మీ మొబైల్స్ మీకు డబ్బుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో మందికి డబ్బులు ఎంతో విచ్చలవిడిగా వస్తుంది, ధన ప్రవాహంలో డబ్బులు వస్తూనే ఉంటాయండి. కానీ ఇక్కడ వచ్చేసి అది మనకు ఫిక్స్డ్ డిపాజిట్స్, అంటే ఫిక్స్డ్గా ఇన్కమ్ అనేది మన దగ్గర నిలువ ఉండదు, ఎంత వచ్చినా అయిపోతుంటుంది. సో ఆ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ ఉండాలంటే మీ మొబైల్ నెంబర్లో 4 ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇంకొకటి వచ్చేసి 5 అండి. 5 వచ్చేసి ఇది బుధ. 5 వచ్చేసి ఎందుకంటే కమ్యూనికేషన్ అండి. మీరు ఇప్పుడు చూస్తుంటారు ఒక ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ, మనం ఆఫీస్లో అయితే చాలా మంది ఒక కొలీగ్తో ఒక ఎంప్లాయీ మాట్లాడకుండా జస్ట్ కమ్యూనికేషన్ లేకుండా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకోటి వచ్చేసి సెకండ్, ఫ్యామిలీలో అయితే భార్యాభర్తలు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కానీ ఒకరికొకరు సంబంధం లేకుండా ఏదో ఉన్నామా అంటే ఉన్నామా అన్నట్లుగా ఉంటారండి. అంటే వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఉండదు. సో అలాంటి కమ్యూనికేషన్ గ్యాప్స్ రాకూడదు అంటే ఈ 5 నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్లో కంపల్సరీ ఉండాలి. 6 అండి. 6 అంటే వీనస్. వీనస్ అంటేనే హోమ్ అండ్ ఫ్యామిలీస్ అండ్ లగ్జరీస్. మనకు డైలీలో మనం ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో లగ్జరీస్ ఉండాలి, బాగా ఎంజాయ్మెంట్ లైఫ్ ఉండాలి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుండాలి అంటే ఈ వీనస్ అండి. వీనస్ అంటే 6. ఈ నెంబర్ కంపల్సరీగా మీ మొబైల్ నెంబర్లో ఉన్నట్లయితే కంపల్సరీగా లగ్జరీస్ అనేవి ఉంటాయండి. లాస్ట్ అండ్ ఫైనల్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 9 అనేది మనకి దీన్ని వచ్చేసి మార్స్ అంటారు. ఇది వచ్చేసి మెర్క్యూరీ నెంబర్ అండి 9 అనేది. ఇది ఏమంటే ఇది ఆస్తులు, సంపద ప్లస్ ఇల్లు, హోమ్, ఆస్తులు, ల్యాండ్, అగ్రికల్చర్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ రావడానికి మెయిన్ ఈ నెంబర్ అనేది ఉపయోగపడుతుంది 9. సో ఈ 5 నెంబర్లు కంపల్సరీగా అందరి మొబైల్ నెంబర్స్లో ఉండాలండి. దీన్ని పిల్లర్ నెంబర్స్ అంటారు. సో దీంతో పాటుగా 10th డిజిట్లో ఏం రాకూడదు, 10th డిజిట్లో ఏమి రాకూడదు. సో మీ మొబైల్ నెంబర్లో 10th ప్లేస్లో ఏవి రాకూడదు అంటే ఈ నెంబర్స్ రాకూడదండి. ఫస్ట్ వచ్చేసి 0 అనేది మీ 10th పొజిషన్లో ఫోన్ నెంబర్ లాస్ట్లో 10th డిజిట్ నెంబర్లో ఈ 0 ఉన్నట్లయితే మీరు ఎంత మంచి పొజిషన్లో ఈరోజు ఉన్నా రేపొద్దునికి మళ్ళీ సేమ్ స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేస్తారండి. అంటే 0 పొజిషన్లోకే మళ్ళీ వచ్చేస్తారు. సో కాబట్టి మీ మొబైల్ నెంబర్ లాస్ట్ డిజిట్లో 0 అనేది ఉండకూడదండి. సెకండ్ వచ్చేసి 4 ఉండకూడదండి. లాస్ట్ 10th డిజిట్లో 4 అనేది ఉండకూడదు. కానీ మిగతా ప్లేస్లో ఎక్కడైనా ఉండొచ్చు, కానీ లాస్ట్ ప్లేస్లో ఉండకూడదు. సో ఇది ఇంపార్టెంట్. ఎందుకు ఉండకూడదు అంటే ఈ 4 అనేది లాస్ట్ డిజిట్లో ఉంటే వాళ్ళకి ఎప్పుడు నిత్య అంటే డెత్స్ కానీ సూసైడ్ థాట్స్ కానీ ఇలాంటివి వస్తుంటాయండి. 7 కూడా ఉండకూడదు. 7 ఉంటే ఏమవుతుందంటే లాస్ట్ 10th డిజిట్లో డైవర్స్ అండి, ముఖ్యంగా విడాకులు అవుతుంటాయి భార్యాభర్తలకి, నిరాశ నిస్పృహ డిసప్పాయింట్మెంట్లో ఉంటారండి. ఈ 8 అనేది కూడా ఉండకూడదండి. 8 అనేది వచ్చేసి స్ట్రగుల్స్ అండ్ స్లో అండి. ఇది వెరీ స్లో ప్లానెట్ సాటర్న్. సో కాబట్టి వాళ్ళ లైఫ్ కూడా స్లో ఉంటుంది. సో 8 కూడా ఉండకూడదు. ప్లస్ ఈ 1, 2, 3 కూడా లో ఫ్రీక్వెన్సీ నెంబర్స్ అండి ఈ 10th డిజిట్లో. సో ఇవి కూడా ఉండకూడదు. సో ఇవన్నీ లేకుండా ఏముండాలి అంటే 10th డిజిట్లో 5, 6 పిల్లర్ నెంబర్స్ ఉంటే వెరీ వెరీ గుడ్ అండి 10thలో. ఓకేనా? సో ఇవి ఉండకూడదు, ఇవి ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 9 ఉండొచ్చు. ఈ 3 నెంబర్లు మాత్రమే లాస్ట్ 10th డిజిట్లో ఉండాలండి. సో ఇలాగా మీరు కూడా మీ ఇంకోటి ఏంటంటే టోటల్ నెంబర్ వచ్చేసి మీ లక్కీ నెంబర్లో అంటే మీ నేమ్ నెంబర్ ఏదైతే ఉందో, మీ లక్కీ నెంబర్ ఏదైతే ఉందో టోటల్ ఈ 10 డిజిట్లు ఫోన్ నెంబర్లు కలిపితే ఆ టోటల్ నెంబర్ మీకు లక్కీగా ఉండాలండి. ఇలాగా మీరు ఒక ఫోన్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ లైఫ్లో తొందరగా లక్ అనేది ఆకర్షిస్తారు మొబైల్ నెంబర్ వల్ల. థ్యాంక్ యూ అండి. నమస్తే.